అయితే ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో. అయితే ప్రజలు అప్పుడప్పుడు లిల్లీ ఫుడ్ గాళ్లను అధికారం ఇస్తారు కేటీఆర్. అయ్యా మరి 10 ఏళ్ల నుంచి సారు కేసీఆర్ సారు అయితే ఇక రైతులకు ఒకటే మరి లిల్లీ ఫుడ్ కావాలని అంటాడు వాళ్ళ. ఇక మరి అయ్యా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక ఏది రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈ లిల్లీ కావాలంటాడు, అయితే చవటాలంటాడు, దద్దమని లత్కోర్ కావాలంటాడు. ఇదా అయ్యా ఒక సంస్కృతి? తెలంగాణ ప్రజలకు మీరు సంస్కృతి నేర్పాల్సిన విషయం ఇదేనా? ఈ మాటలు బంద్ చేయండి సార్. అయితే తెలంగాణ సమాజం ఈ మాటలను అయితే వాళ్ళు ఈ విధంగా వాళ్ళు స్వీకరించే విధంగా ఉండరు. ఎందుకంటే మీరు హోదాలో ఆల్రెడీ మీరు ఒక ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు మీరు కంప్లీట్ చేసుకున్నారు. అయితే రాజకీయ అనుభవం ఉన్నది కాబట్టి ఈ మాటలు బంద్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా టీవీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను మీకు ఒక మనవి చేస్తున్నా. ఎందుకనంటే ఒక హుందాతనంతో మనం ఒక ప్రత్యర్థిని అడిగే విధంగా ఉండాలి తప్పితే కానీ ఈ మాటలతోని మీరు ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అయ్యా కేసీఆర్ గారు, ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో వేయొద్దు. అయితే 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం అయితే దండయ్యరా? మరి నేను కట్టిన సెక్రటరియట్ లో ఎట్లా కూర్చుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులను అంత చూస్తాం. అయితే 2 లక్షల రుణమాఫీ ఓ బోగస్ కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త అయితే పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని చెప్పేసి సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో అయితే ఈయన సారు అయితే ఇంకోటి ఏమంటున్నాయా అనంటే అసెంబ్లీలో చేసిన తప్పు పార్లమెంట్లో చెయ్యొద్దు. అసెంబ్లీలలో మీరు చేసిన తప్పు కాదయా, టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో అయితే మీరు చేసిర్రు. అక్కడున్న మీరు ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఇట్లా చేసిర్రు. అయితే ఇంకోటి ఏంటంటే కొంతమంది మంచి చేసిర్రు, కొంతమంది ఇక వాళ్ళు ఏం చేసిరో వాళ్ళు ఆల్రెడీ పక్కకు జరిగారు. కానీ అయితే ఇప్పుడున్న నాయకులు గెలిచింది ఎవరయ్యా అనంటే పార్టీ పరంగా గెలవలేదయ్యా, వాళ్ళ వ్యక్తిగతంగా గెలిచిరు తప్పితే కానీ మీ యొక్క పార్టీని చూసో మిమ్మల్ని చూసి ఓట్లు వేయలేదు. అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఎక్కడైనా సరే మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ యొక్క వ్యక్తిగతంగా వ్యక్తిని చూసి వాళ్ళు చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేసి తప్పితే కానీ అయ్యా కేసీఆర్ ను చూసి అయితే బీఆర్ఎస్ ను చూసి ఇట్లా ఓట్లు వేయాలని చెప్పేసి ఆల్రెడీ తెలిసింది. ఆల్రెడీ గత ఎలక్షన్లో అయితే ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్లో తెలిసింది. మీరు ఏం చేసిరు? ప్రజలకు 10 సంవత్సరాల నుంచి ఏం చేసిరు?